హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు క్రాంతి విత్ ట్రావెలర్. నా పేరు శ్వేత క్రాంతి కుమార్. ఈ ఆలయం సిద్దిపేట జిల్లా మనం కాతా విలేజ్లో అయితే ఉంటుంది. ఇక్కడ శివుడే స్వయంభు వెలిచినట్లయితే మహాదేవస్థానం ఆలయం అయితే చెప్తుంది. ఈ ఆలయం కాకతీయ కాలం నాటి పుణ్యక్షేత్రంగా తెలుసుకోవచ్చు. ఇక్కడే మునిశేషులందరూ ఇక్కడే తపస్సు చేసిన స్థలం. వాళ్ళ తపస్సును మెచ్చి ఇక్కడే స్వామివారు అయితే స్వయంభు వెలవడం జరిగింది. ఇక్కడ శివుడు మన కలియుగంలో అయితే ఇక్కడ పూజలు అయితే అందుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం మరికొన్ని విషయాలు కూడా మనం గుట్టపైకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ చూసారు కదా, మనం టెంపుల్ ముందుకు అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా పురాతనమైనదిగా ఇక్కడైతే చాలామంది చెప్తూ ఉన్నారు. చరిత్ర కూడా చెప్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా జరిపిస్తూ ఉంటారట. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలా శివాలయాలు అయితే ఉంటాయి. దానికి గాను మనకు ఈ మహాదేవ్ ఆలయం అయితే శివుడే స్వయంగా వెలిచినట్లు మనకు ఈ గుడి పునారాలు అయితే తెలియజేయడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు మనకు ఈ కోనేరు అయితే ఉంటుంది. అక్కడ కోనేరు నీళ్లు త్రాగినట్లయితే వాళ్ళ రోగాలు నయమైపోతాయని అయితే భక్తులు గట్టిగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయానికి మన జలబుగ్గ కూడా చాలా ప్రత్యేకమైంది. ఆ జలబుగ్గలో ఉన్న నీళ్లను తీసుకెళ్ళి పంట పొలాల్లో భక్తులు చల్లుకుంటూ ఉంటారట. ఆ జలబుగ్గ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకు ఏ సీజన్లో వచ్చినా కూడా ఆ జలబుగ్గ ఎండిపోకుండా అలాగే వాటర్ను ఇస్తూ ఉందట. ఫ్రెండ్స్ మనం టెంపుల్ మీదకి అయితే వచ్చేసాం. ఇప్పుడు చాలా బాగుంది కదా. ఇక్కడ మన కొబ్బరికాయలు కొట్టు స్థలం అయితే ఎదురుగానే ఉంటుంది. మన క్షేత్రం ముందు అయితే పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది. ఇక్కడ పురాతన విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మనకు ఎత్తైన గజస్తంభం కూడా మనకు టెంపుల్ ముందు దర్శనం ఇస్తుంది. అలాగే రైట్ సైడ్కి వచ్చినట్లయితే మనకు నవగ్రహాల ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ దోష నివారణకై ఇక్కడ పూజలు అయితే సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడున్న నవగ్రహ విగ్రహాలు కూడా చాలా పురాతనమైన విగ్రహాలుగా ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. ఈ ఆలయంలో చూసుకున్నా కానీ మనకు నవగ్రహ ఆలయం అయితే చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల ఆలయం అయితే చాలా పెద్దగా అయితే నిర్మించారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడొచ్చు. ఇదే అన్నమాట మన స్వామివారి ద్వారం ముందు అయితే మనకు నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ మన బాధలు కష్టాలు మన నంది చెవులో ఊదినట్లయితే మన కష్టాలు తొలగిపోతాయని భక్తులు గట్టిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ నందీశ్వరుని తల కొద్దిగా పైకి ఉన్నట్లు ఉంటుంది. మన బాధలు గండాలు స్వామివారికి చెప్తున్నట్లుగా ఇక్కడ ఎదురుగా మనకు దర్శనమిస్తుంది. స్వామివారి ఆలయం పక్క భాగంలో చూసుకున్నట్లయితే మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా రాగలరు. ఆలయంలో మనకు ప్రతి సోమవారం అయితే స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు భక్తులు. స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనకు 3 అడుగుల లోతులో అయితే మనకు స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే బయట ఉన్న భక్తుల కోసం మనకు అద్దం ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంలో మనం చూడొచ్చు స్వామివారిని. ఆరతి చుట్టూ ఒక నీటి చుక్క తిప్పి స్వామి కళ్ళ కదిమి కళ్ళ కదుకోండి. నమస్కారం భోళా శంకర భగవానికి, మహాదేవ స్వామి భగవానికి, హర హర మహాదేవ. మంత్రపుష్పం సత్యోజాతం ప్రపద్యామి, సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం, భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కల వికరణాయ నమః. అక్షతలు తీసుకోండి. బల వికరణాయ నమో బల. అక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః. ఓంకారాది సమస్త మంత్రజనకం, సూక్ష్మాది సూక్ష్మాత్పరం, శాంతం పంచమమేశ్వరస్య వదనం, ఖమ్యాప్త తేజోమయం, శివం శాంతం జగన్నాథం, లోకానుగ్రహకారణం, శివమేకం పరం వందే. శికారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం తమహాపాతకనాశనం, మహాపాపహరం వందే. మకారాయ నమో నమః. శ్రీ మహాదేవ స్వామి దేవతాభ్యో నమః. కౌపాదారం తయోః వేదోక్త స్వర్ణ దివ్య మంత్ర పుష్ప అక్షతాం సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. భోళా శంకర భగవానికి, మహాదేవ స్వామి భగవానికి.
మహాదేవస్య దర్శనం సర్వదరిద్ర్య నివారణం, మహాదేవస్య దర్శనం కోటి జన్మ. ఇక్కడైతే భక్తులు ప్రతి సోమవారం ఇలా ప్రత్యేక పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ కోరిన వెంటనే కోరికలు నెరవేరుతాయని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే మనం ఈ ఆలయంలో ఉపాలయాల గురించి తెలుసుకుందాం. మనం పక్కనే చూసుకున్నట్లయితే గణనాథుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు. మొదటిగా గణనాథునికి పూజలు సమర్పించిన తర్వాత మన స్వామివారికి పూజలు అయితే సమర్పిస్తూ ఉంటారు. అలాగే మనకు అనేక విగ్రహాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. చాలా విషయాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం కాతా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ శివుడి లింగం అయితే స్వయంభూ వెలిసినట్లయితే ఇక్కడ చాలామంది పురాణాల్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. చాలామంది అయితే చాలా విషయాలు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మన గురువుగారు పూజారి గారు కూడా ఉన్నారు మనకు అందుబాటులో. అన్నగారితో కూడా మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్కారం. చెప్పండి, మన స్వామివారి గురించి మాకు కొన్ని విషయాలు తెలియగలుగుతారు స్వామి? మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేసిన ఎడల కష్టాలు నష్టాలు దుఃఖాలు భయాలు బాధలు శత్రువులు అన్ని నివారణ అయ్యి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారట. తర్వాత ఇక్కడే ఈ యొక్క క్షేత్రంలోనే ఒక గుండం ఉంటుంది. ఆ ధర్మగుండంలో ఆ యొక్క నీళ్లు కొంతమంది స్నానం చేసి ప్రదక్షిణ చేస్తారు, కొంతమంది ఏమో నీళ్లు శక్తి లేని అంటే ఇబ్బందులు చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు తల మీద చల్లుకొని ఇక్కడ అభిషేకం చేసుకుంటారు. పంచామృతాలతో అభిషేకం ఎవరైతే చేస్తారో అలా శరీర పీడ మొత్తం కూడా నివారణ అవుతుంది. ఇక్కడ శారీరకంగా మనకు రోగాల పాలైన వాళ్ళు కూడా ఇక్కడ ఆ నీళ్ళు చల్లుకుంటే విముక్తి పొందినట్లయితే చాలా మంది భక్తులు చెప్తున్నారు స్వామి. ఇట్లా అలాంటి వాళ్ళు ఉన్నారా స్వామి మన దగ్గర? చాలా మంది ఉన్నారు. కొంతమంది 11 రోజులు నిద్ర చేస్తారు, కొంతమంది 5 రోజులు 41 రోజులు నిద్ర చేస్తారు. ఎవరికైతే అలా నిద్ర చేశారో వాళ్ళకి స్వామివారు కలలో కనపడి ఏదో ఒక రూపకంగా తీర్థం పెట్టిపోతారట. ఆ తీర్థం పెట్టిపోతే ఆ రోగం మొత్తం నశించేస్తుంది. కొంతమంది ఏమో నెట్టేసే కలలోనే నెట్టేసే క్రమంలో వాళ్ళు తర్వాత రోజు కానీ మరుసటి రోజు కానీ కాలం చేసేది ఉంటది. ఇక్కడే ఈ యొక్క క్షేత్రంలోనే స్వామివారి పాదాలు మనము దర్శనం చేసుకోవచ్చు. జలబుగ్గ అని ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఆ జలబుగ్గ నిరంతరం 365 days 24/7 నిరంతరం వస్తూనే ఉంటాయి జలం. ఆ నీళ్లు స్వీకరిస్తే శరీర పీఠ మొత్తం ఎంత స్వీట్ ఉంటాయంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే స్వామివారికి మనం ప్రత్యేక మాసం అంటూ ఉంటుంది కదా, ఇక్కడ ఏ మాసంలో స్వామివారికి జాతర జరిపిస్తుంటారు స్వామి? మాఘ మాసంలో శివరాత్రి రోజు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జాతర జరిపించడం జరుగుతుంది. 5 రోజులు ఉంటుంది. ఫస్ట్ రోజు బండ్లు తిరుగుతాయి, తర్వాత రోజు నాట్య ప్రదర్శన ఉంటుంది, తర్వాత ఒగ్గు కథ ఉంటుంది. 4వ రోజు శివరాత్రి రోజు బ్రహ్మాండంగా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ యొక్క కళ్యాణం తిలకించి వారి యొక్క సమస్యలన్నీ చెప్పుకొని ఇక్కడే జాగరణ చేస్తారు, భజన చేస్తారు. అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత రోజు కూడా ఒగ్గు కథ ఉంటుంది. ఇక్కడ స్వామివారికి వీక్లీ ఏ వారం అయితే ఇక్కడ స్వామివారికి పూజలు అయితే సమర్పిస్తూ ఉంటారు? సోమవారం ప్రత్యేకత మనకందరికి తెలిసింది. స్వామివారికి సోమవారం చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు చాలా మంది చెప్పుకొని వెళ్తూ ఉంటారు. ఫోన్ వచ్చింది స్వామి. ఓకే స్వామి, థ్యాంక్ యూ. చాలా విషయాలు అయితే మాకు తెలియజేసినందుకు. అలాగే మనం ఈ టెంపుల్ గురించి చాలా మంది అయితే తెలుసుకోవాలి. ఇక్కడ మన కాదా విలేజ్లో అయితే టెంపుల్ ఉంటుంది, తప్పకుండా రండి. ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకోండి. చాలా పుణ్య క్షేత్రమైంది. చాలా మంది భక్తులు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకు ధర్మగుండం అయితే ఉంటుంది. సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, మందిరం అయితే నూతనంగా ఏర్పాటు చేశారు. చాలా కలర్ఫుల్గా అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ శారీరక రోగాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ గుండంలోని నీళ్లు తీసుకెళ్ళి స్నానం చేసుకున్నట్లయితే రోగాలు నయమైపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. పూర్వ మునులు ఈ జలాన్ని తీసుకెళ్లే స్వామివారికి అయితే అభిషేకం చేసేవారట. ఈ ధర్మగుండం వచ్చేసి మనకు ఏ కాలంలో వచ్చిన నీళ్ళు అయితే వస్తూ ఉంటాయని అయితే చెప్తున్నారు. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్లే ముందు ఈ ధర్మగుండంలోని నీళ్లు తీసుకెళ్లి స్నానం చేసుకొని పక్కనే మనకు శివలింగం అయితే దర్శనమిస్తుంది. అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకొని మన భక్తులైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈ జలాన్ని తాగడం వల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మన స్వామివారి అభిషేకంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కోనేరులోని వాటర్ తీసుకెళ్ళి మన స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మన కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయని అయితే ఇట్లా భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు.
స్వామివారి అభిషేకంలో అయితే మేము పాల్గొనడం జరిగింది. మాకైతే చాలా బాగా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా స్వామివారికి అభిషేకం చేయవచ్చు. అభిషేకం అయిపోయిన తర్వాత మనం పైకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడనే మనకు స్వామివారికి అయితే ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ స్టేజి పైన వివాహాలు కూడా జరిపిస్తూ ఉంటారట. ఈ శివాలయంలో వివాహాలు అయితే చాలా ప్రత్యేకమైనవి అట. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ కృష్ణుడు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ మండపంలోనే అన్నదానాలు కానీ మీటింగ్స్ కానీ, ఇక్కడే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం జలబుగ్గ అయితే ఉంటుంది. గుట్ట పైనుంచి మనం వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్తూ ఉంటాం. అలాగే వెహికల్ మీద వెళ్ళే వాళ్ళకైతే మనకు సైడ్ నుంచి వేరే దారి ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. యూట్యూబర్ అన్న క్రాంతి విత్ ట్రావెల్ వచ్చాడు. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ క్రాంతి విత్ ట్రావెల్స్. హై గైస్, క్రాంతి విత్ ట్రావెల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హై గైస్, ఇప్పుడు మనము కాశీ జలబుగ్గ కాడికి పోతున్నాం. రండి రండి వెళ్దాం రండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇదే రూట్లో రండి. సో ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది. అలా గుట్ట మీద కూర్చొని రావచ్చు. సో అట్లా ఏంటంటే చాలా దూరం అవుతుంది. సో ఇట్లకెళ్ళి ఏంటంటే దగ్గర ఇట్లకెళ్ళి చాలా దగ్గర ఒక 100 మీటర్స్. ఏమని నమ్ముతారంటే హనుమాన్ తెచ్చి బండని ఇక్కడ పెట్టాడట, అందుకని అలా నమ్ముతారు. అసలు కానీ ఈ బండ హనుమంతుడే పెట్టాడు. అలా గుతాం నమ్ముతారు, ఇప్పుడు గుతాం నమ్ముతారు. ఇక్కడ హనుమాన్ అచ్చులు గుతం ఉన్నాయి, బంగారు ప్లేట్ ఉన్నాయి, కానీ బంగారు ప్లేటు దొంగతనంగా జరిగింది. సో గాయస్, ఇప్పుడైతే మనమైతే హనుమాన్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే హనుమాన్ని దర్శించుకుందాం. ఇక్కడనైతే బంగారు ప్లేట్లు అలాగే హనుమాన్ది అచ్చుగుతం ఉన్నది. సో ఇక్కడ పూర్వం ఏమని చెప్పారు అంటే బంగారు ప్లేట్లు ఇక్కడ ఉన్నాడట. అది హనుమంతుడు వేరే రాజుల కళకి వచ్చి బంగారు ప్లేట్లు చేయించి ఇక్కడ పెట్టమని చెప్పిండట. అలా చెప్పడం వల్ల బంగారు ప్లేట్లు ఇక్కడ పెడితే వాళ్ళు దొంగలు వచ్చి దొంగతనం చేసారు. ఆ ప్లేస్ ఇప్పుడు తర్వాత చూపెడదాం. ఫస్ట్ అయితే హనుమంతుని దర్శనం చేసుకొని వెళ్దాం. హే గైస్, ఇక్కడనైతే హనుమంతుడి కోసం ఒక రాజు కళలో వచ్చి ఇక్కడ బంగారు ప్లేట్ పెట్టమన్నాడట. ఇక్కడ రోజు మా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇక్కడ హనుమాన్ వచ్చి తింటాడట అనే నమ్మకం పెట్టి ఇక్కడ ఇది వచ్చేది ఇక్కడ పెట్టేటోళ్ళట ప్రసాదం. అందుకే అది ఎట్లో అన్ఫార్చునేట్లీ మిస్ అయింది. ఆ ప్లేట్ ఎట్లా ఊళ్ళో తీసుకువెళ్ళాడట. అందుకే ఆమె బాధపడుతున్నాం అది పోయినందుకు. ఇదే గాయస్ ప్లేట్ల అచ్చులు. గైస్, మేమైతే వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. ముందటైతే ఒక జెండా ఉంటుంది, అక్కడనే జలబుగ్గ. సరే ఇప్పుడు పోదండి. హలో గైస్, ఇదైతే జలబుగ్గ అంటారు. ఇది పూర్వం కాశీ నీళ్ళట. హనుమంతుడు తెచ్చి ఇక్కడ పోసాడట. ఇంకొక గుట్ట కూడా ఉంటుంది, అది హనుమానే స్వయంగా ధ్యానం చేసి వెలిపించాడట. దానికంటే ముందే ఇది వచ్చిందట. ఇగో ఇక్కడ చూడండి, ఫ్రెష్ నీళ్ళు. మీరు ఎట్లా టెస్ట్ చేసినా ఫ్రెష్ నీళ్ళే. ఇప్పుడు కొన్ని ఇట్లా బాగా వస్తా చూడు, నీళ్ళు వస్తాయి వస్తున్నాయి. ఇవే కాశీ నీళ్ళు అంటారు. చాలా రోజులు ఇక్కడ పాకుడు పట్టింది అందుకే. ఫ్రెండ్స్, పూర్వం కాకతీయులు కట్టిన మరో శివలింగం అయితే మనం చూపించడం జరుగుతుంది. ఇది విలేజ్లో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఈ శివాలయంలోకి అయితే ప్రతి పౌర్ణమి నాడు నాగుపాము వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి వెళ్తుందని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. స్వామివారికి ఆలయానికి వెళ్ళే ముందు అయితే మనకి ఇక్కడ నాగదేవత పుట్ట అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచే నాగదేవత వెళ్ళి అక్కడ స్వామివారికి అయితే అభిషేకం చేస్తూ ఉందట. అందుకు గాను గ్రామస్తులంతా కలిసి ఇక్కడ పుట్టను తీయకుండా చిన్న రాళ్లతో అయితే చిన్న మందిరం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే అన్నమాట మన కాకతీయ కాలం నాటి శివలింగం టెంపుల్ అయితే. ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు అయితే గ్రామస్తులంతా కలిసి ఇక్కడ పండగ అయితే జరిపిస్తూ ఉంటారట. ప్రతి శివరాత్రికి గాను ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల రైతులకైతే చాలాసార్లు నాగసర్పం అయితే ఇక్కడ దర్శనమిస్తుందని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే రైతులకు ఎలాంటి హాని చేయలేదని చెప్తున్నారు.
పుట్టలోంచి నేరుగా అయితే మనకు ఆలయంలోకే వెళ్తుంది. మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే జరగలేదని అయితే ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఆలయం లోపల మనకు ఒక చిన్న రంధ్రం అయితే ఉంది. ఆ రంధ్రంలోంచే మనకు నాగదేవత వస్తుందని అయితే చెప్తున్నారు. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రీ. మనం ఎంట్రీలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నందీశ్వరుడు దర్శనం ఇస్తూ ఉంటారు. నందీశ్వరుని దర్శనం చేసుకొని మనం లోనికి అయితే వెళ్దాం. చూసారు కదా, ఇక్కడ మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే పురాతన 11వ శతాబ్దం నాటి విగ్రహం, వినాయక విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసే వాళ్ళకు ఆయుష్ పెరుగుతుందని అయితే చాలామంది చెప్తున్నారు. ఇక్కడి గ్రామస్తులు అయితే మనం ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ గుట్టకైతే వెళ్తూ ఉంటారట. చూడండి ఫ్రెండ్స్, మన నాగసర్పం వచ్చే ప్లేస్ ఇది అన్నమాట. ఇక్కడ నుంచే మనకు నాగదేవత అమ్మవారు వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి వెళ్తుందని అయితే చాలామంది చెప్తున్నారు. చూసారు కదా, మీరు ఎవరైనా కాతా టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మన విలేజ్లో పురాతన కట్టడమైన మనం స్వామివారి ఆలయానికి అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు. చంటి ఫ్రెండ్స్, మన కాతా విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ శివుడు అయితే చాలా స్వయంభూ వెలిచినట్లయితే గుడి ఆనవాళ్ళు అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ప్రతి శివరాత్రి మాసంలో అయితే ఇక్కడ జాతర అయితే 5 రోజుల జాతర అయితే జరిపిస్తూ ఉంటారట. అన్నవాళ్ళు కూడా మనకు ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికి వస్తూ ఉంటారట. అన్న కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అన్న, బాగున్నారా? ఇక్కడ చెప్పండి స్వామివారి గురించి కొన్ని విషయాలు. అయితే మన మహాదేవ స్వామి అనే ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్. ఇక్కడికి చాలా భక్తులు సిటీ నుంచి, సిటీ అవతల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బాగా. మన మొక్కుకునే కోరికలు కూడా చాలా నెరవేరుతాయి. అలాగే భక్తులు అందరూ మెట్టుకో కొబ్బరికాయ కూడా కొట్టుకుంటారు. చాలా మంది వస్తారు. అటు పైకి వెళ్తే అలాగే జలబుగ్గు ఉంటది. ఆడ వాటర్ అనేటివి డైలీ వస్తాయి. బండల కింద వెళ్తాయి అన్నట్టు వాటర్ 24 hours వస్తాయి. అక్కడ కూడా ఎండాకాలం అయినా ఎంత ఎండాకాలం అయినా వస్తాయి. మన ఆయన పైన పోచమ్మ టెంపుల్ కూడా ఉంటది. అక్కడ కూడా భక్తులు చాలా మొక్కుకుంటారు. అదే గుండం ఉంటది ముంగట. గుండం కాడ కూడా మంది బాగానే ఉంటారు. చుట్టుపక్కల మంది స్వామివారికి మొక్కుకున్న తర్వాత మీకు కోరికలు ఏమైనా నెరవేరినట్టున్నాయి? నెరవేరినాయండి. అంత బాగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.